సుగాలి ప్రీతి ఈ పాప చనిపోయి సుమారు ఒక 15 ఇయర్స్ ఎంతో అయింది. అప్పటి నుంచి ఆ పాప మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా మంది దగ్గరికి తిరుగుతున్నారు. పాపం ఆవిడ బాధ చెప్తున్నారు. న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ పాపకి హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడాలని ఆవిడ ప్రయత్నం చేస్తూనే ఉంది. నిజంగా ఆవిడకి గ్రేట్ హ్యాట్సప్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. చాలా సార్లు ఆవిడ బాధ చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానన్నారు, మాట ఇచ్చారు. మొన్న కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కలిశారు. ప్రభుత్వం ఏర్పడి 5 నెలలే అయింది కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేకపోతే ఇంకెవరు చేయలేరు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం స్వార్థం చూసుకోడు, వ్యక్తిగత స్వార్థాలు చూసుకోడు. ఆయన స్వలాభం కోసం వేరే వాళ్ళకి అన్యాయం చేయడు. ఆయన సాధారణ ప్రజలందరికీ సమానంగా న్యాయం దొరకాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటాడు. ఇది ఖచ్చితంగా నేను నమ్ముతా 100%. ఎప్పటికీ నమ్ముతా. ఆయన వ్యక్తిత్వం అటువంటిది. ఆయన డబ్బులు సొంత డబ్బులు ఇస్తూ ఉంటాడు. ప్రజల మీద ఆయనకి కన్సర్న్ ఎక్కువ. అందరికీ సమానంగా జరగాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ ఆయన ఒక్క వ్యక్తి నిజాయితీగా అందరికీ మంచి జరగాలని కోరుకున్నంత మాత్రాన అంత మంచి జరిగిపోతుందంటే జరగదు. ఫ్యాక్ట్ ఇది. నిజం మాట్లాడుకోవాలి. ఇది కూడా అందరూ మంచిగా ఉండాలి. వ్యవస్థలో ఉన్న అందరూ కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి. ఉప ముఖ్యమంత్రి మంచిగా ఉన్నంత మాత్రాన కింద కానిస్టేబుల్ లేకపోతే గుమస్తా కింద చేసే వ్యక్తి మంచిగా లేకపోతే అక్కడ సాధారణ ప్రజలకి న్యాయం దొరుకుద్దా? ఆయన చెప్తాడు మీరందరూ మంచిగా చేయండి అని. వీళ్ళు చేస్తారా? పోలీస్ స్టేషన్కి వెళ్తే డబ్బులు ఇవ్వకుండా ఏదైనా కేసు విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే డబ్బులు ఇవ్వకుండా ఏమైనా పని జరుగుతుందా? చిన్న పాస్పోర్ట్ తీసుకోవడానికి 1000 రూపాయలు 2000 ఇవ్వాలి అతనికి. దేనికంటే అలవాటు అయిపోయింది జనాలకి. అతను మానేస్తాడా? వ్యవస్థ అన్నిటిలోనూ మార్పు రావాలి. ప్రతి వ్యవస్థలోనూ మార్పు రావాలి. ప్రతి నాయకుల్లోనూ మార్పు రావాలి. ఒక వ్యక్తి ద్వారా వ్యవస్థ మొత్తం మారిపోదు. వ్యవస్థ అంటే అందరు భాగస్వామ్యం. అందరూ సరిగా సమానంగా అందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతను తెలుసుకుని వాళ్ళ వాళ్ళ మానవత్వం తోటి పనిచేస్తే, మనుషులకు విలువిస్తే, నిజంగా మనిషికి విలువ ఇచ్చి అందరూ సమానం అనుకున్న రోజున ఖచ్చితంగా జరుగుద్ది అలా. అంతే తప్ప అంటే నా పార్టీ ఏం చేసినా కరెక్టే, పక్క పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పు అంటే మనం ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, వ్యవస్థలు ఎలా తయారైపోయిందంటే, మనం సాధారణ జీవితం ఎలా జనం అలవాటు పడిపోయింది ఏంటంటే, ఈ పార్టీలు పెట్టింది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి అన్నట్లు లేదు ఇప్పుడు. ప్రజలే పార్టీలకు సేవ చేయడానికి, పార్టీలకు బానిసలుగా పనిచేయడానికి, పార్టీలు ఏం చేసినా మద్దతు ఇవ్వడానికి కొంతమంది విడిపోయి వాళ్ళ వాళ్ళ అవసరాల కోసమో లేకపోతే వాళ్ళ వాళ్ళ పనుల కోసమో అలా విడిపోయారు. ఇది నిజం, ఇది ఫ్యాక్టే. అటువంటి వ్యవస్థలో పవన్ కళ్యాణ్ ఏం చేసినా విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయన మంచి చేసినా విమర్శిస్తారు, చెడు చేసిన వాళ్ళకి నచ్చదు ఇక. ఎందుకంటే వాడు అవసరం అది. వాడు ఒక పార్టీలో ఉన్నాడు. వాడు ఒక ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో వాడి స్థాయికి తగ్గట్టు. ఇప్పుడు వాడు ఎలాగో ముఖ్యమంత్రి అవ్వలేదు, కనీసం గ్రామ వార్డు మెంబర్ అవడానికి ఆ వార్డు మెంబర్ కావాలి. ఆ వార్డు మెంబర్ కావడానికి ఓ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆ పార్టీ ఏం చేసినా వాడికి వార్డు మెంబర్ కావాలంటే వాడికి కావాల్సింది. లేకపోతే ఇంకొకటి సర్పంచ్ కావాలా, లేకపోతే ఇంకొకరికి ఏంటంటే కార్పొరేటర్ కావాలా. వాళ్ళకి కావాల్సింది అదే, ప్రజలకు మంచి. ఆ తర్వాత మ్యాటర్ ఎప్పుడైనా అప్పుడప్పుడు చేస్తారు. వాడికి మెయిన్ టార్గెట్ అంటే పదవి, లేకపోతే ఆ ఎమ్మెల్యే దగ్గర అక్కడ ఉండి వాడికి కావాల్సిన పనులు చేసుకోవడం, లేకపోతే ఆ లోకల్లో కొంతమంది దగ్గర గుర్తింపు, పలుకుబడి, ఈ రకరకాల ఆలోచన విధానం ఉన్న మనుషులు కదా. మన వ్యవస్థలని, మన పార్టీలని జనాలకి అలవాటు చేసేస్తున్నారు. ఇట్లా పార్టీలకి సేవ చేయడానికే మనుషులు ఉన్నారు. ఆ టైపు వ్యక్తిత్వం ఉన్న ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మంచివాడు ఉండడం మాత్రాన అన్ని మంచి జరిగిపోతాయి అంటే అది మన అమాయకత్వం, మూర్ఖత్వం అవుతుంది. కొంతమంది మాట్లాడుతుంటారు, పవన్ కళ్యాణ్ ఏం చేసినా మాట్లాడతారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయరు. కానీ సుగాలి ప్రీతి అనే ఆమెకి, ఆ పాపకి న్యాయం నిజంగానే చేయాలనుకుని జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటే కనుక ఫేక్ జీవో ఇచ్చి మోసం చేసి, అసలు నిజంగా తన వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం చూడు. సుగాలి ప్రీతి అనే పాపకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. దీని గురించి అసలు అందరూ మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారైనా ఇప్పుడు ఆయన గురించి ఈవిడికి న్యాయం చేయండి, ఇవి పాపకి న్యాయం చేయండి అని మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఎందుకు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారిని నేను నమ్ముతున్నా, ఖచ్చితంగా చాలా గట్టిగా నమ్ముతా. ఇండియాలో ఉన్న నాయకుల్లో ఈయన నిజాయితీ గల నాయకుడు. ఇంకొంతమంది ఉండొచ్చు,
నాకు తెలియదు కొంతమంది. నాకు తెలిసిన నాయకుడు ఇతను పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. ఆయన అవినీతి పరుడు కాదు ఆయన. నిజంగానే మంచి చేస్తున్నారు దేశానికి. ఆయన వచ్చిన తర్వాత అసలు టెర్రరిజం అనేది మర్చిపోయారు జనాలు. లేదు ఎక్కడ. నిజంగా చాలా దానికి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. చాలా గ్రేట్ అది. ఇండియన్ వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్ళి ఎక్కడో నిలబడుతున్నారు. ప్రభుత్వం విదేశీ కంపెనీలు వచ్చి చాలా పెట్టుబడులు పెడుతున్నాయి. ఎంతో పెరిగింది ఇక్కడ. ఇది కొంతమందికి కనిపించకపోవచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కాంగ్రెసే కనిపిస్తుంది వాళ్ళకి, లేకపోతే వేరే పార్టీలు. మోడీ మీద వాళ్ళకి ఇష్టం ఉండదు. జమ్మూ కాశ్మీర్లో ఎంతో డెవలప్ చేశారు. వాళ్ళ మతాలు ఇవన్నీ రకరకాలుగా విడిపోయాం కదా మనం, అందుకని కొన్ని కనిపించవు. అలా పవన్ కళ్యాణ్ అనే అతను ఆయన ఎప్పుడు స్వార్థం చూసుకోడు. ఆయన స్వప్రయోజనాలకో లేకపోతే ఇంకో దానికో ఆయన ఎప్పుడు తాకట్టు పెట్టేసుకుని ప్రజలకు అన్యాయం చేయాలనుకోడు. అది మాత్రం 100% నమ్ముతాను. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అందుకనే ఈయనే న్యాయం చేయగలడు కాబట్టి కళ్యాణ్ గారిని అడగాల. వేరే పార్టీ వచ్చినప్పుడు న్యాయం జరుగుతుందంటే జరగడానికి నాకు ఎక్కడ ఆస్కారం కనిపించట్లేదు. అందుకనే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ పాపకి న్యాయం జరగాలి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేకుండా మీరే చేయగలరు. దయచేసి ఆ పాపకి ఏం జరిగింది అసలు, వాళ్ళ మీద శిక్ష పడేలాగా ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. అప్పుడే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. సాధారణ జనాలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎంత పెద్దవాడైనా అటువంటి వాళ్ళకి శిక్ష పడుతుందని నమ్మకం కలుగుతుంది. లేకపోతే డబ్బున్న వాళ్ళకి ఎప్పుడులాగే మీరున్నా ఇంకొకరున్నా ఒకటే చట్టం అయిపోయింది. సరే, ఓకే, కొన్ని పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతాం. కానీ న్యాయం చేస్తే మీ మీద, వ్యవస్థల మీద నమ్మకం కలుగుతుంది. మీ మీద కంటే కూడా నిజంగా వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలాగా ఈయన చేయగలిగాడు, పెద్దవాళ్ళకు కూడా శిక్ష పడేలాగా ఈయన చేయగలిగాడు అని వ్యవస్థల మీద నమ్మకం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద కంటే మనకి కావాల్సింది వ్యవస్థల మీద నమ్మకం కలగాల. అందరికీ సమానంగా చట్టం పనిచేస్తుందని నమ్మకం కలిగాలి. అందుకే కదా చట్టాలు పెట్టుకుంది. వీళ్ళు పనిచేస్తుంది ఏంటి, ఆ చట్టాలను సవ్యంగా పనిచేసేలా చేయడానికి వీళ్ళు ఉన్నారు. నా కోరిక ఏంటంటే ఆ పాపకి న్యాయం జరగాలి. సాధారణంగా ఆవిడ ఎంతకాలం నుంచి తిరుగుతూనే ఉంది. ఆవిడకి న్యాయం జరగాలి. మీరు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను.